హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం జనవరి నుండి డిసెంబర్ నెల వరకు ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ రౌండప్ ని మనం చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనిషి మోసుకెళ్లగల ట్యాంకు విధ్వంసక క్షిపణిని భారత్ జనవరి 11న విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ బరువు చాలా తక్కువని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO తెలిపింది. 2.5 కిలోమీటర్ల దూరంలోని ట్యాంకులను ఇది ఛేదించగలదని పేర్కొంది. గత ప్రయోగాల్లో అది గరిష్ట పరిధి సామర్థ్యాన్ని రుజువు చేసుకోగా తాజా పరీక్షలో కనిష్ట పరిధిలోని లక్ష్యాన్ని ఛేదించే సత్తాను పరిశీలించారు. ఈ అస్త్రంలోని చిన్నపాటి ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ సీకర్, అధునాతన ఏవియాన్సిక్ వంటివి లక్ష్యం దిశగా మార్గనిర్దేశం చేస్తాయి. అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరానికి చెందిన 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి వైద్యులు పంది గుండెను అమర్చారు. గుండె జబ్బుతో ఖచ్చితంగా గుండె మార్పిడి చేయాల్సి వచ్చిన ఆయనకు ఏ మనిషి గుండె కూడా సరిపడని పరిస్థితి తలెత్తడంతో పంది గుండెను అమర్చారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెడికల్ సెంటర్ నిపుణులు ఈ ఘనత సాధించారు. బెన్నెట్ కు 2022 జనవరి 7న గుండె మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. వైద్యులు పంది గుండెను అమర్చారు. ఇలాంటి ఆపరేషన్లలో ఇప్పటికీ విజయవంతమైన వాటిల్లో ఇదే మొదటిది. ఆపరేషన్ కోసం జన్యు మార్పులు చేసి కృత్రిమంగా పెంచిన పందిని వినియోగించారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ దేశ వైద్యులు మనిషికి పంది గుండెను అమర్చారు అని అంటే బాల్టిమోర్, మేరీలాండ్, అమెరికా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 52 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది. ఫిబ్రవరి 14న ఉదయం 5:59 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం జరిగింది. PSLV 52 ప్రయోగం ద్వారా RISat-1, INS 2TD, InspireSat-1 లతో పాటు మరో 2 చిన్న ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. 2022 ఏడాదిలో ఇస్రో నిర్వహించిన తొలి ప్రయోగం ఇదే. కక్షలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాలు ఏంటి అనంటే వ్యవసాయం, అటవీ, నీటి వనరుల సమాచారం కోసం RISat-1 ఉపగ్రహం ఉపయోగపడుతుంది. అదేవిధంగా భారత్, భూటాన్ సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహం INS 2TD భూమి అయనోస్పియర్ అధ్యయనం కోసం InspireSat-1 ఉపగ్రహం ఉపయోగపడుతుంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పోలార్ శాటిలైట్ వెహికల్ 52 రాకెట్ ప్రయోగం విజయవంతమైనది ఏ తేదీనంటే ఫిబ్రవరి 14వ తేదీన మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడి నుంచి అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలో సుమారు 900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అంతర్జాతీయ విత్తన పరిశోధన పరీక్షా కేంద్రం ప్రారంభమైంది. ఫిబ్రవరి 25వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రపంచ విత్తన భాండాగారంగా కొనసాగుతుందని, ప్రస్తుతం ప్రపంచంలోని 70 నుంచి 80 దేశాలకు విత్తనాలు తెలంగాణ నుంచి ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. తాజాగా ప్రారంభించిన కేంద్రం రాష్ట్రంలోని వ్యవసాయం మరింత అభివృద్ధి చేసేందుకు తోడ్పడుతుందని పేర్కోవడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే అంతర్జాతీయ విత్తన పరిశోధన పరీక్ష కేంద్రం ఎక్కడ ప్రారంభించారంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్ర నగర్, హైదరాబాద్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఏ తేదీన ప్రారంభించారని అంటే ఫిబ్రవరి 25వ తేదీన ప్రారంభించారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అతి తక్కువ వ్యయంతో ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిస్తూ ప్రపంచ దేశాలను ఆకర్షించిన భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పుడు చిన్న చిన్న ఉపగ్రహాలపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ను కూడా తయారు చేసింది. 2022 మార్చి నెలలోనే దీనిని ప్రయోగించేందుకు సిద్ధమైంది. 2022 ఏడాది చివరి నాటికి SSLV రాకెట్ల ద్వారా 100 కిలోల నుంచి 500 కిలోల బరువు కలిగిన 6000 ఉపగ్రహాలను ప్రయోగించాలని ఇస్రో లక్ష్యం పెట్టుకుంది. ఇప్పటిదాకా ఇస్రో SLV, ASLV, PSLV, GSLV, GSLV Mark 3 అనే 5 రకాల రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను రోదస్లోకి పంపిస్తుంది. తాజాగా వీటి సరసన SSLV చేరబోతుంది. దీన్ని 4 దశల్లో
ప్రయోగించే విధంగా డిజైన్ చేశారు. 34 మీటర్ల ఎత్తు, 2 మీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుంది. ప్రయోగ సమయంలో 120 టన్నుల బరువుండే ఈ రాకెట్ను 500 కిలోల బరువు కలిగిన ఉపగ్రహాలను భూమికి అతి దగ్గరగా ఉన్న లియో ఆర్బిట్లో ప్రవేశపెట్టే విధంగా డిజైన్ చేశారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ తయారీ చేయడం జరిగింది. ఎవరు చేశారనంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో దీన్ని తయారు చేయడం జరిగింది. ఎందుకోసం అనంటే చిన్న చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు వీలుగా దీన్ని తయారు చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అతిపెద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఆస్వాంగ్ 17 ను విజయవంతంగా పరీక్షించినట్టు ఉత్తర కొరియా మార్చి 25వ తేదీన ప్రకటించింది. ఇది 67 నిమిషాల పాటు ప్రయాణించి 1090 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉత్తర కొరియా జపాన్ మధ్య సముద్ర జలాల్లో లక్ష్యంపై పడిందని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. 2022 ఏడాది ఉత్తర కొరియా ఇలాంటి పరీక్ష జరపడం ఇది 12వసారి. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అతిపెద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఆస్వాంగ్ 17ను విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది అనంటే ఉత్తర కొరియా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించిన నేపథ్యంలో కేంద్ర అంతరిక్ష విభాగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ న్యూ ఇండియా లిమిటెడ్ తో హైదరాబాద్ కు చెందిన అంతరిక్ష ఇంజనీర్ పరిష్కారాల ఆవిష్కర్త ధృవ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ మార్చి 17న ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం అంతరిక్షంలో తొలిసారి ప్రైవేటుగా వాణిజ్య ప్రయోగ సేవల్ని ధృవ స్పేస్ అందించనుంది. తాజా ఒప్పందం ప్రకారం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, స్మాల్ శాటిలైట్ వెహికల్లో ధృవ తన డిఎస్ఓడి సాంకేతికత ద్వారా ప్రయోగ సేవలను అందించడానికి ఇది తొలిమెట్టు. ఒప్పందం మేరకు ధృవ తొలిత డిఎన్ఓడి 1Uను పరీక్షించనున్నారు. మరో ఏడాది కాలంలో మరింత సామర్థ్యంతో కూడిన డిఎస్ఓడి 3U, 6U, 12U డిప్లాయర్స్ పనితీరును ధృవ పరీక్షించనుంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కేంద్ర అంతరిక్ష విభాగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తో ఒప్పందం చేసుకున్న సంస్థ ఏది అనంటే హైదరాబాద్కు చెందిన అంతరిక్ష ఇంజనీరింగ్ పరిష్కారాల ఆవిష్కర్త ధృవ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశీయ ఉత్పత్తుల కొనుగోలు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. 2021-22లో తమ బడ్జెట్లో ఇందుకు ఏకంగా 65.50% నిధులు వెచ్చించినట్లు ఏప్రిల్ 20వ తేదీన తెలిపింది. 64% ఖర్చు చేయాలన్న 2021-22 బడ్జెట్ కేటాయింపులను 99.5% ఖర్చు చేశామని తెలిపింది. లక్ష్యాన్ని అధిగమించినట్లు చెప్పింది. ఆత్మనిర్భర భారత్లో భాగంగా రక్షణ శాఖకు ఆయుధాలు, సామాగ్రిని దేశీయంగానే ఉత్పత్తి చేయాలని, అందుకు చేయూతనివ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2021-22 ఏడాది రక్షణ రంగం బడ్జెట్లో దేశీయ ఉత్పత్తుల కొనుగోలులో 65.5% నిధులు కేటాయించారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎవరు కేటాయించారంటే రక్షణ శాఖ కేటాయించడం జరిగింది. ఎందుకోసం అనంటే ఆత్మనిర్భర భారత్లో భాగంగా రక్షణ శాఖకు ఆయుధాలు, సామగ్రిని దేశీయంగానే ఉత్పత్తి చేయాలని, అందుకు చేయూతనివ్వడం కోసం ఈ బడ్జెట్ను ప్రతిపాదించారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారతీయ గ్రూప్ ప్రధాన వాటాదారుగా ఉన్న వన్వెబ్ ఇస్రో వాణిజ్య కంపెనీ అయిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తో ఒప్పందం చేసుకుంది. దీంతో వన్వెబ్ తన శాటిలైట్ విడుదల కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనుంది. శాటిలైట్ నెట్వర్క్ అభివృద్ధికి సురక్షితమైన అనుసంధానాన్ని కల్పన కోసం పనిచేస్తున్నట్లు ఏప్రిల్ 21వ తేదీన వన్వెబ్ ప్రకటించింది. తక్కువ కక్షలో పరిభ్రమించే శాటిలైట్లు సాయంతో బ్రాడ్బ్యాండ్ సేవలను అందించే సంస్థ వన్వెబ్. ఈ కంపెనీలో భారతీయ గ్రూప్ పెద్ద వాటాదారుగా ఉండగా బ్రిటన్ ప్రభుత్వం సైతం వాటాలున్నాయి. కజకిస్తాన్లో రష్యా నిర్వహించే బైకోనార్ కాస్మో డ్రోన్ నుంచి శాటిలైట్ల ఆవిష్కరణ నిలిపివేయనున్నట్లు వన్వెబ్ 2022 మార్చిలో ప్రకటన నేపథ్యంలో తాజా ఒప్పందం కుదరడం గమనార్హం. టెక్నాలజీ, శాటిలైట్లు సైనిక అవసరాలకు వినియోగించుకోబోమంటూ హామీ ఇవ్వాలని రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్ కాస్మోసిస్ కోరడమే ఈ నిర్ణయం వెనుక కారణం. న్యూ స్పేస్ ఇండియాతో కలిసి వన్వెబ్ మొదటి శాటిలైట్ లాంచ్ కార్యక్రమం 2022లోనే శ్రీహరికోటలోని షార్ నుంచి ఉంటుందని అంచనా వేస్తుంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇస్రో వాణిజ్య కంపెనీ అయిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తో ఒప్పందం చేసుకున్న సంస్థ ఏది అనంటే బ్రాడ్బ్యాండ్ సేవలను అందించే సంస్థ వన్వెబ్ అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలో తొలిసారి సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీ సేవలు చైనాలో ప్రారంభం కానున్నాయి. క్వాంజో నగరంలో నన్షా ప్రాంతంలో 100 రోబో టాక్సీలు నడిపేందుకు టయోటా ప్రమోట్ చేస్తున్న పోనీ ఏఐ అనే కంపెనీ
ఈ మేరకు లైసెన్స్ దక్కించుకుంది. బీజింగ్లోనూ సేవలు ఆఫర్ చేసేందుకు పోనీ ఏఐతో పాటు ఇంటర్నేషనల్ దిగ్గజం బైడు లైసెన్స్ పొందింది. బీజింగ్లో 67 అటానామస్ అంటే డ్రైవింగ్ రహిత వెహికల్స్ పరీక్షల కోసం పోనీ ఏఐ 2021 నవంబర్లో ఆమోదం పొందింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో తొలిసారి సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీ సేవలు ఏ దేశంలో ప్రారంభం కానున్నాయని అంటే చైనా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు పక్షులకు మాత్రమే పరిమితమైన బర్డ్ ఫ్లూ మనుషుల్లోనూ కనిపిస్తుంది. అమెరికాలోని కోలరాడోలోని ఒక కోళ్ల ఫారంలో పనిచేసే వ్యక్తికి H5N1 బర్డ్ ఫ్లూ సోకినట్లు అమెరికా సెంటర్ ఫర్ డిసీజీ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకటించింది. ఈ వ్యక్తి పనిచేసే కోళ్ల ఫారంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకి ఉంటుందని, వీటిని మూకుముడిగా అంతం చేసే పనిని ఇతనికి అప్పగించారని, ఆ సమయంలో ఏవియన్ ఫ్లూ వైరస్ సోకి ఉంటుందని పేర్కొంటున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. అమెరికాలో ఇది తొలి బర్డ్ ఫ్లూ కేసు కాగా ప్రపంచంలో మూడోది. తొలి కేసు బ్రిటన్లో, రెండో కేసు చైనాలో నమోదైన విషయం విదితమే. పక్షుల్లో ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుంది. వాటిని ఐసోలేటెడ్ చేసి చంపడం ద్వారా ఇతర పక్షులకు సోకకుండా జాగ్రత్త పడతారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికాలో తొలిసారి మనిషిలో ఏవియన్ ఫ్లూ వైరస్, దీన్నే మనం బర్డ్ ఫ్లూ అంటాం, దీన్ని ఎక్కడ గుర్తించారనంటే అమెరికా సెంటర్ ఫర్ డిసీజీ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వాళ్ళు దీన్ని గుర్తించడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చంద్రయాన్, మంగళయాన్ పేరిట ఇప్పటికే చంద్రునిపైకి, మార్స్ పైకి మిషన్లను పంపిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇక శుక్రయాన్ పై దృష్టి పెట్టింది. వచ్చే 2 ఏళ్లలో శుక్రగ్రహం పైకి శుక్రయాన్ మిషన్ ను పంపనుంది. ఈ మిషన్ ద్వారా శుక్రగ్రహ ఉపరితలంతో పాటు దాన్ని ఆవరించి ఉన్న సల్ఫ్యూరిక్ ఆమ్ల మేఘాలు తదితర గుట్టు విప్పాలని భావిస్తుంది. 2024 డిసెంబర్ కల్లా మిషన్ ను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మే 4వ తేదీన ప్రకటించారు. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం శుక్రుని ఉపరితలంపై చురుగ్గా ఉన్న అగ్నిపర్వతాలు, హాట్స్పాట్, లావా ప్రవాహాలు, అక్కడి వాతావరణం తదితరాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని శుక్రయాన్ ద్వారా రాబట్టనున్నారు. ఇస్రోకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అతి తక్కువ సమయంలో శుక్రయాన్ మిషన్ తయారీ, ప్రయోగం సాధ్యమే. శుక్రయాన్లో వాడే సబ్ సర్ఫేస్ రాడార్ శుక్రుని ఉపరితలం నుంచి 100 మీటర్ల లోపలికి చొచ్చుకొని పోయే పరీక్షలు జరుపుతుంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2024 డిసెంబర్ కల్లా శుక్రయాన్ మిషన్ ను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ ఏదనంటే ఇస్రో అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇస్రో యొక్క చైర్మన్ ఎవరనంటే ఎస్ సోమనాథ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దక్షిణ భారత రాష్ట్రం కేరళలో టమాటో ఫ్లూ వైరస్ ను గుర్తించారు. 5 ఏళ్లలోపు చిన్నారులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. కొల్లాం జిల్లాలో 80 మందికి పైగా పిల్లలు దీని బారిన పడ్డట్టు వైద్య అధికారులు వెల్లడించారు. వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ వైరస్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటుంది, అది సోకితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. టమాటో ఫ్లూ సోకిన వారి శరీరంపై ఎర్రటి దద్దుర్లు, టమాటా రంగు బొబ్బలు వస్తున్నాయి. వీటితో పాటు దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, కీళ్ల వాపులు, అలసట, కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో చిన్నారులు బారిన పడుతున్నారు. టమాటో ఫ్లూ సోకితే శారీరక పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని వైద్యులు చెప్తున్నారు. అయితే ఇది ఎందుకు సోకుతుందో వైద్యులకు అంతుపట్టడం లేదు. చికెన్ గున్యా, డెంగీ వంటివి వచ్చిన వారికి ఆఫ్టర్ ఎఫెక్ట్ గా ఈ వైరస్ సోకుతుందని భావిస్తున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేశంలోని ఏ రాష్ట్రంలో టమాటో ఫ్లూ వైరస్ ను గుర్తించారనంటే అది కేరళ లోపల కేరళ వైద్యులు గుర్తించారని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఏ ప్రాంతంలో అనంటే కొల్లాం జిల్లా, కేరళ రాష్ట్రం అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. శత్రు దేశాల యుద్ధ నౌకలను చిత్తు చేసే అధునాతన క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ మే 18వ తేదీన ప్రకటించింది. ఒడిశా రాష్ట్రం బాలసోర్ జిల్లాలోని చాందీపూర్ సమీపంలో సముద్ర తీర ప్రాంతంలో భారత నావికా దళం డిఆర్డిఓ సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి. నావికా దళ హెలికాప్టర్ల ద్వారా ప్రయోగించిన ఈ కొత్త యాంటీ షిప్ మిసైల్ అత్యంత ఖచ్చితత్వంతో నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించిందని డిఆర్డిఓ తెలిపింది. హెలికాప్టర్ అవసరాల కోసం దేశీయంగా తయారు చేసిన లాంచర్ను ఈ క్షిపణిలో వినియోగించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నౌకా విధ్వంసక క్షిపణి తొలి పరీక్ష విజయవంతం చేసింది. ఎవరు చేశారనంటే డిఆర్డిఓ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ చేశారంటే చాందీపూర్ సమీపంలోని సముద్ర తీర ప్రాంతం బాలసోర్ జిల్లా, ఒడిశా రాష్ట్రంలో అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అత్యంత అరుదైన ప్రమాదకరమైన మంకీ ఫాక్స్ కేసు అమెరికాలో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే యూరప్ దేశాల్లో ఈ వైరస్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కెనడా నుంచి అమెరికాకు తిరిగి వచ్చిన మచాచుసెట్స్ కు చెందిన వ్యక్తికి మంకీ ఫాక్స్ సోకిందని ఆసుపత్రిలో అతనికి
చికిత్స అందజేస్తున్నట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. 2022 ఏడాది అమెరికాలో ఇదే తొలి కేసు. యూకే, పోర్చుగల్, స్పెయిన్, కెనడా దేశాల్లో ఇప్పటికే 10కి పైగా కేసులు నమోదై కలవర పెడుతున్నాయి. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికాలో మొట్టమొదటి మంకీ పాక్స్ కేసు వెలుగులోకి వచ్చిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో వాతావరణ కేంద్రాన్ని చైనా ఏర్పాటు చేసింది. మే 4వ తేదీన ఎవరెస్ట్ శిఖరంపై సముద్ర మట్టానికి 8,830 మీటర్ల ఎత్తులో ఈ కేంద్రాన్ని నిర్మించినట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ఈ వాతావరణ కేంద్రంలో ఉపగ్రహ వ్యవస్థతో పాటు డేటా ట్రాన్స్మిషన్ కేంద్రం కూడా ఉంది. గతంలో అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తలు 8,430 మీటర్ల ఎత్తులో ఎవరెస్ట్ దక్షిణ భాగాన నిర్మించిన వాతావరణ కేంద్రమే అత్యంత ఎత్తైంది. ఆ రికార్డును ఇప్పుడు చైనా అధిగమించింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రం ఏ దేశంలో ఏర్పాటైందనంటే చైనాలో అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడనంటే ఎవరెస్ట్ శిఖరం, ఇది చైనా వైపు ఉన్నటువంటి శిఖరం. ఎందుకనంటే వాతావరణంపై అధ్యయనం చేసేందుకు దీన్ని ఏర్పాటు చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జాబిలిపై ప్రయోగాల్లో అమెరికా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. 50 ఏళ్ల క్రితం చంద్రుడిపై నుంచి తీసుకువచ్చిన మట్టిలో మొదటిసారిగా ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మొక్కలు పెంచి చూపించారు. దీంతో చంద్రుడిపై వ్యవసాయం చేయడం సాధ్యమేనన్న విశ్వాసం కలిగిందని అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. ఇంతకు ఏ మొక్కలు పెంచారనంటే మొదటిసారిగా ప్రయోగాత్మకంగా ఆఫ్రికా, యురేషియాలో లభించే ఆవాలు, కాలీఫ్లవర్ జాతికి చెందిన అరబిడోప్సిన్ థాలియానా మొక్కల్ని చంద్రమృతికలో పెంచారు. ఈ మొక్కలకి సహజంగా చాలా త్వరగా పెరిగే గుణం ఉంటుందని వాటిని ఎంపిక చేసుకున్నట్టు నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ చెప్పారు. వీరి అధ్యయన వివరాలు జనరల్ కమ్యూనికేషన్ బయాలజీ ప్రచురించింది. చంద్రుడి నుంచి అపోలో మిషన్ 11, 12, 17 సమయాల్లో మట్టిని తీసుకువచ్చి 50 ఏళ్లకు పైగా అయింది. ఈ మట్టిలో మొక్కల్ని పెంచారు. చంద్రుడిపై మట్టికి, భూమిపై లభించే మట్టికి మధ్య చాలా తేడాలున్నాయి. సహజసిద్ధంగా మట్టిలో ఎరువులుగా పనిచేసే కీటకాలు, బ్యాక్టీరియా, తేమ చంద్రుడి నుంచి తెచ్చిన మట్టిలో ఉండవు. అందుకే ఇందులో మొక్కల్ని పెంచడం ఒక సవాల్గా తీసుకుంది. అతి చిన్న కుండీలను తీసుకొని చంద్రుడి మట్టిని 1 గ్రామ్ వేశారు. అందులో నీళ్లు పోసి విత్తనాలు నాటారు. వాటిని ఒక గదిలో టెరాట్రియం బాక్స్ లో ఉంచారు. ప్రతిరోజు వాటిలో పోషకాలు వేస్తూ వచ్చారు. 2 రోజుల్లోనే ఈ విత్తనాలు మొలకెత్తాయి. దేశంలోనే నీటిపై తేలియాడే అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్ట్ కార్యరూపంలోకి వచ్చింది. టాటా గ్రూప్ కంపెనీ అయిన టాటా పవర్ సోలార్ సిస్టమ్ ఈ ప్రాజెక్టును కేరళలోని కాయంకలం వద్ద 350 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో గరిష్టంగా 101.6 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. తరచూ మార్పు చెందే నీటి మట్టాలు, తీవ్రమైన సముద్ర అలల తాకిడి, నీటి లవణీయత వంటి సవాళ్లున్న నిర్ణీత వ్యవధిలో నిర్మాణం పూర్తి చేసినట్టు కంపెనీ ప్రకటించింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కేరళలో తేలియాడే భారీ సోలార్ ప్రాజెక్టును సిద్ధం చేయడం జరిగింది. దీనిలో గరిష్టంగా 101.6 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒడిశా తీరం చాండీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి జూన్ 24వ తేదీన చేపట్టిన వెర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ షిప్ని ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. నేవీ షిప్ నుంచి గగనతలంలోకి లక్ష్యాన్ని ఈ షిప్ని నిర్దేశించిన పరిమితుల ప్రకారం ఛేదించిందని అధికారులు తెలిపారు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, ఇండియన్ నేవీ సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. VLSR-SAM ఆయుధ వ్యవస్థ అత్యంత సమీపంలోని వివిధ రకాల లక్ష్యాలను అడ్డుకుంటుంది. రాడార్ తదితరాలకు దొరకకుండా తప్పించుకునే వాటిని కూడా ఎదుర్కొంటుంది. తాజా ప్రయోగం విజయవంతం కావడంతో భారత నావికా దళం గగనతలం నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనే సామర్థ్యం మరింత పెరుగుతుందని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వెర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ షిప్ని ప్రయోగం విజయవంతమైందని గుర్తుంచుకోవాలి. అది ఏ తేదీన అంటే జూన్ 24వ తేదీన. ఎవరు అని అంటే భారత రక్షణ పరిశోధన మరియు ఇండియన్ నేవీ ఇద్దరు కూడా సంయుక్తంగా వీళ్ళు ఈ ప్రయోగాన్ని నిర్వహించారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మహిళా వ్యవస్థాపకుల కోసం టెక్ దిగ్గజం గూగుల్ ప్రత్యేకంగా ఒక అంకుర పథకాన్ని ప్రకటించింది. నిధుల సమీకరణ, నియామకాల్లో సవాళ్లను పరిష్కరించుకునేందుకు ఈ యాక్సలరేటర్ ప్రోగ్రాం మహిళలకు సహకరిస్తుంది. గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సలరేటర్ ఇండియా ఉమెన్ ఫౌండర్ ప్రారంభ బ్యాచ్ కింద మహిళలు స్థాపించిన లేదా సహస్థాపకులుగా ఉన్న 20 అంకురాలను ఈ కార్యక్రమం స్వీకరిస్తుంది. అమెరికా, చైనాల తర్వాత భారత్లోనే అతిపెద్ద అంకుర వ్యవస్థ ఉంది. భారత్లో
100కు పైగా యూనికార్న్ సంస్థలు ఉన్నాయి. ఇందులో 2022లోనే 22 జతలు అయ్యాయి. 15% భారత యూనికార్న్లు మాత్రమే 1 లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళా వ్యవస్థాపకులను కలిగి ఉన్నాయని గూగుల్ పేర్కొంది. తాజాగా ప్రకటించిన పథకం ద్వారా నెట్వర్క్లు, మూలధనం, నియామకాలు, మెంటర్షిప్లు, వర్క్షాప్లు, క్లౌడ్, ఆండ్రాయిడ్, వెబ్, ప్రొడక్ట్ వ్యూహాలు తదితర అంశాల్లో గూగుల్ మద్దతు ఇవ్వనుంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే మహిళలకు గూగుల్ అందించే పథకం పేరు ఏంటి అనంటే అది అంకుర పథకం అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. డైనోసార్లు మిలియన్ సంవత్సరాల కిందటే అంతరించిన భూమి మీద వీటి అవశేషాలు శిలాజల రూపాల్లో బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మన భారతదేశంలో రాక్షస బల్లుల అరుదైన గుడ్లను వెలికితీశారు పరిశోధకులు. ఒక గుడ్డులోనే మరొక గుడ్డు ఏర్పరి ఉండడంతో పరిశోధకులు ఆశ్చర్యపోయారు. శాస్త్ర పరిభాషలో ఈ స్థితిని ఓవమ్ ఇన్ ఓవో అంటారు. సాధారణంగా గుడ్డులోనే గుడ్డు ఉండడం అనే స్థితి పక్షుల్లో అధికంగా కనిపిస్తుంది. కాబట్టి టిటానోసారస్ డైనోసార్లు పక్షులకు మధ్య దగ్గరి సంబంధం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. థార్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో ఇప్పటికే 52 టిటానోసారస్ సారోపోడ్స్ డైనోసార్ గుడ్డును వెలికితీశారు. లక్షల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించి ప్రతికూల వాతావరణం కారణంగా డైనోసార్లు అంతరించిపోయాయని భావిస్తున్నారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అరుదైన డైనోసార్ గుడ్డు ఏ దేశంలో బయటపడ్డాయనంటే మన భారతదేశంలోనే బయటపడ్డాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడనంటే థార్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో 52 గుడ్లు బయటపడ్డాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత నౌకాదళం విజయాల్లో కీలక భూమిక పోషించిన సింధు ధ్వజ్ సబ్మెరైన్ 35 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత విధుల నుంచి నిష్క్రమించింది. దేశ రక్షణకు నిర్విరామంగా అందించిన సేవలకు గాను తూర్పు నౌకాదళం సింధు ధ్వజ్ ఘనంగా వీడ్కోలు పలికింది. ఐఎన్ఎస్ సింధు ధ్వజ్ ప్రపంచంలోనే అత్యంత సాధారణ సాంప్రదాయ జలంతరగామి. దీనిని కిలో క్లాస్ సబ్మెరైన్ గా పరిగణిస్తారు. 35 ఏళ్ల క్రితం రష్యా నుంచి కొనుగోలు చేసిన దీనిని అత్యంత పటిష్టమైన సబ్మెరైన్ గా భారత్ తీర్చిదిద్దింది. స్వదేశీ సోనార్, స్వదేశీ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టంతో పాటు స్వదేశీ టర్పిడో ఫైర్ కంట్రోల్ సిస్టమ్ను ఏర్పాటు చేయడంతో సింధు ధ్వజ్ తన సామర్థ్యాన్ని మరింత పెంపొందించుకుంది. భారత నౌకాదళం ఆత్మ నిర్భర భారత్లో భాగంగా తయారు చేస్తున్న ప్రతి సబ్మెరైన్ డిజైన్ వెనుక సింధు ధ్వజ్ని స్ఫూర్తిగా తీసుకుంటుండడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఇన్నోవేషన్ ఫర్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ రోలింగ్ ట్రోఫీని పొందిన ఏకైక జలంతరగామిగా చరిత్రలో నిలిచింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే విధుల నుంచి నిష్క్రమించినటువంటి జలంతరగామి ఏంటి అని అంటే ఐఎన్ఎస్ సింధు ధ్వజ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. దీని సర్వీస్ ఎంత అనంటే 35 సంవత్సరాలు ఇది నిర్విరామంగా పనిచేయడం జరిగింది. కాబట్టి దీన్ని విధుల నుంచి ఇది నిష్క్రమించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత నావికాదళం కొత్త శక్తిని సముపార్జించుకుంది. దేశీయంగా తయారైన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక విక్రాంత్ను కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ జూలై 28వ తేదీన నేవీకి అందజేసింది. షెడ్యూల్ ప్రకారం విక్రాంత్ను ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేవీ విధుల్లో చేర్చుకుంటారు. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ విక్రాంత్ చేరికను కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. 20,000 కోట్లతో నిర్మించిన విక్రాంత్ 4వ తుది దశ సీ ట్రయల్ను 3 వారాల క్రితం విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీంతో యుద్ధ విమాన వాహక నౌకలను దేశీయంగా డిజైన్ చేసి నిర్మించుకునే సామర్థ్యం సొంతం చేసుకుందన్న అరుదైన ఘనతను దేశం సొంతం చేసుకుంది. దేశం 75వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న సమయాన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమాన వాహక నౌక అందడం చారిత్రక సందర్భమని నేవీ పేర్కొంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే దేశీయంగా తయారైన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక దాని పేరేంటనంటే విక్రాంత్. ఇది ఎక్కడ అందజేశారనంటే నేవీకి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో జూలై 28వ తేదీన దీన్ని అందజేయడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి విధుల్లో హాజరవుతుందనంటే ఆగస్టు 15వ తేదీన మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇది నేవీలో విధుల్లో చేరడం జరుగుతుందని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చైనాలో కరోనా వైరస్ బట్టబయలైన 3 ఏళ్ల తర్వాత మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. చైనాలోని తూర్పు ప్రావిన్స్ లో ఇప్పటి వరకు 35 మందికి ఈ వైరస్ సోకి అనారోగ్య బారిన పడడం ఆందోళన పుట్టిస్తుంది. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే ఈ వైరస్ ని లాంగ్యా హెనీపా వైరస్ అని పిలుస్తారు. ఈ వైరస్ కి చికిత్స, వ్యాక్సిన్ అందుబాటులో లేవు. లక్షణాల ఆధారంగా మందులు ఇస్తున్నారు. తూర్పు చైనాలోని షాండాగ్,
హైనాన్ ప్రావిన్స్లో జంతువులతో అధికంగా సావాసం చేసే రైతుల్లో కొందరికి జ్వరం సోకడంతో స్వాబ్ పరీక్షలు నిర్వహించగా ఈ వైరస్ సోకినట్టు వెల్లడైంది. నింఫా, హైడ్రా వంటి ప్రాణాంతక వైరస్ల కుటుంబానికి చెందినదే ఈ వైరస్ అని వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ వైరస్ ని బయోసేఫ్టీ లెవెల్ 4 గా గుర్తించారు. ఈ వైరస్ సోకితే 40 నుంచి 75% వరకు మరణాలు సంభవిస్తాయి. ఈ వైరస్ ని 2018లో గుర్తించారు. ఇంట్లో పెంచుకునే మేకల్లో 2%, కుక్కల్లో 5% జీవులు ఇప్పటికే ఈ వైరస్ బారిన పడ్డాయి. మనుషుల్లో ఈ కేసులు ఇప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 30వ తేదీన వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని 500 ఎకరాల్లో 423 కోట్లతో ఈ ప్లాంట్ను నెలకొల్పారు. అనంతరం జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ సందర్భంగా అధికారులు రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని కాకతీయ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పెద్ద డిజిటల్ డిస్ప్లే ఏర్పాటు చేశారు. ప్రధాని ప్రారంభించిన అనంతరం ఎన్టీపీసీ సీజీఎం సునీల్ మాట్లాడుతూ ఈ ప్లాంట్ను దశల వారీగా విస్తరించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా ఎన్టీపీసీ ఆవరణలో నిర్మిస్తున్న తెలంగాణ సూపర్ థర్మల్ ప్రాజెక్ట్ స్టేజ్ 1లో 2 యూనిట్ల పనులు చివరి దశలో ఉన్నాయని, సెప్టెంబర్ 2వ వారంలో ట్రయల్కు సన్నాహం చేస్తామని పేర్కోవడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రామగుండం ఎన్టీపీసీలో 500 ఎకరాల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవచ్చు. ఇందులో ఎంత విద్యుత్ శక్తి లభిస్తుందనంటే 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎన్ని ఎకరాల్లో అని అంటే 500 ఎకరాల్లో దీన్ని విస్తరిస్తున్నారని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ కామర్స్, డిజిటల్ పేమెంట్స్ వంటి ఆన్లైన్ లావాదేవీలు జరుపుతున్న భారతీయుల సంఖ్య సుమారు 34.6 కోట్లకు చేరుకుంది. ఈ సంఖ్య 33.1 కోట్లుగా ఉన్న యుఎస్ జనాభా కంటే అధికం కావడం విశేషం. భారత్లో ఇంటర్నెట్ పేరుతో ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మార్కెటింగ్ డాటా అనలిటిక్స్ సంస్థ కాంటర్ సంయుక్తంగా రూపొందించిన నివేదిక ప్రకారం 2019లో దేశంలో ఆన్లైన్ లావాదేవీలు జరిపిన వారి సంఖ్య 23 కోట్లు. కరోనా మహమ్మారి కాలంలో ఈ సంఖ్య 51% పెరగడం గమనార్హం. ఇంటర్నెట్ వినియోగం పరంగా సామాజిక మాధ్యమాలు, వినోదం, సమాచారం కార్యకలాపాలు తొలి 3 స్థానాల్లో నిలిచాయి. సమాచార విభాగంలో టెక్స్ట్, ఈమెయిల్ అత్యంత ప్రజాదరణ పొందాయి. వాయిస్, దేశ భాషల వినియోగం భవిష్యత్తులో వృద్ధికి కీలక అంశాలుగా ఉంటాయి. గ్రామీణ భారతదేశంలో ఓటీటీ వేదికల వినియోగం పట్టణ భారత్లో సమానంగా ఉంది. ఆన్లైన్ గేమింగ్, ఈ కామర్స్, డిజిటల్ చెల్లింపుల వ్యాప్తి ఇప్పటికీ పట్టణ ప్రాంతంలోనే అధికం. దేశవ్యాప్తంగా 69.2 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల నుంచి 35.1 కోట్లు, పట్టణ ప్రాంతాల నుంచి 34.1 కోటి మంది ఉన్నారు. 2025 నాటికి నెటిజన్ల సంఖ్య భారత్లో 90 కోట్లకు తాకనుంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డిజిటల్ పేమెంట్స్లో భారతీయ యూజర్లు ఎంతమంది ఉన్నారంటే 34.6 కోట్ల మంది ఉన్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత ఏడాది ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన వందే భారత్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా రూపొందించిన వందే భారత్ రైలును ఇటీవల భద్రతా తనిఖీలు నిర్వహించారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో ప్రయాణికులకు రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. మొదట హైదరాబాద్ నుంచి ముంబై, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మార్గాల్లో వందే భారత్ రైలును నడిపే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అనంతరం దశల వారీగా సికింద్రాబాద్ టు షిరిడి, సికింద్రాబాద్ టు బెంగళూరు మార్గాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఎక్స్ప్రెస్ రైళ్లు గంటకు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడుస్తుండగా వందే భారత్ రైలు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయనున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ, వారణాసి మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు 145 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాగా కొత్తగా రానున్న రైళ్లు వేగాన్ని మరో 15 కిలోమీటర్లు అదనంగా పెంచుతారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే
అధునాతన సాంకేతికతతో వందే భారత్ రైళ్లను ప్రారంభించడం జరిగింది. అవి త్వరలోనే మనకు అందుబాటులోకి రానున్నాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఉత్తర కొరియా సెప్టెంబర్ 25వ తేదీన స్వల్ప శ్రేణి క్షిపణి ప్రయోగం జరిపింది. దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాల కోసం అమెరికాకు విమాన వాహక నౌక ఆ ప్రాంతానికి చెందడంతో ఉద్రిక్తతను రాజేసేందుకు ఉత్తర కొరియా ఈ చర్యకు పూనుకున్నట్టు భావిస్తున్నారు. ఈ ఏడాది ఆ దేశం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సహా 30 బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఉత్తర కొరియా మళ్ళీ క్షిపణి ప్రయోగం చేయడం జరిగింది. అది ఎప్పుడు అనంటే సెప్టెంబర్ 25వ తేదీన ఒక స్వల్ప శ్రేణి క్షిపణిని ప్రయోగించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సౌర మండలంలో అతిపెద్ద గ్రహమైన బృహస్పతి సెప్టెంబర్ 26వ తేదీన భూమికి అతి సమీపానికి అంటే 59 కోట్ల కిలోమీటర్ల దూరంలోకి వచ్చింది. ఫలితంగా సెప్టెంబర్ 26న సాయంత్రం 5:29 నుంచి మంగళవారం తెల్లవారుజామున 5:30 దాకా ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపించి కనువిందు చేసింది. బృహస్పతి భూమికి ఇంత దగ్గరికి రావడం గత 59 ఏళ్లలో ఇదే మొదటిసారి. మరీ ఇంత సమీపానికి రావాలంటే 2129 దాకా ఆగాల్సిందే. 53 ఉపగ్రహాలున్న బృహస్పతి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి ఏకంగా 11 ఏళ్లు తీసుకుంటుంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే ప్లానెట్ జూపిటర్ భూమికి అతి సమీపంగా ఏ తేదీన వచ్చిందనంటే సెప్టెంబర్ 26వ తేదీన రావడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అతి పొడవైన ప్రయాణికుల రైలు తమదేనంటూ స్విట్జర్లాండ్కి చెందిన రేషియన్ రైల్వే కంపెనీ ప్రకటించింది. 100 బోగీలతో 1.9 కిలోమీటర్ల పొడవైన ఈ రైలును ఆల్స్ పర్వతం గుండా ఆల్బూలా లేదా బెర్నీరా మార్గంలో నుంచి ప్రీడా నుంచి బెర్గ్యూస్ వరకు అక్టోబర్ 29వ తేదీన విజయవంతంగా నడిపినట్టు తెలిపింది. సుమారు 25 కిలోమీటర్ల ప్రయాణానికి గంట సమయం పట్టిందని వివరించారు. పర్వతాల దిగువన మెలికలు తిరుగుతూ ఉండే 22 టనెళ్లు 48 వంతెనల మీదుగా సాగే సుందరమైన ఈ మార్గాన్ని 2008లో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చిందని తెలిపింది. 175వ వార్షిక ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకుంటున్న స్విస్ రైల్వే ఇంజనీరింగ్ ప్రతిభ చాటేందుకు ఈ ప్రయత్నాన్ని చేపట్టినట్లు రేషియన్ రైల్వే డైరెక్టర్ రెనాటో ఫసియాటి చెప్పారు. ప్రయాణికుల నుంచి ఒక మంచి స్పందన లభించిందని కూడా పేర్కోవడం జరిగింది. LVM-3 రాకెట్ ప్రయోగానికి సంబంధించి క్రయోజెనిక్ దశలో ఉపయోగపడే కొత్త ఇంజన్ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. CE-20 ఇంజన్ భూస్థిర పరీక్షను నిర్వహించినట్లుగా ఇస్రో అక్టోబర్ 29న ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రం మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కంపెనీ ఈ పరీక్షకు వేదికగా నిలిచింది. ఈ నెల 22వ తేదీన నిర్వహించిన LVM-3M2 రాకెట్ ప్రయోగం ద్వారా లండన్ శాటిలైట్ కమ్యూనికేషన్ల సంస్థ వన్వెబ్కు చెందిన 36 ఉపగ్రహాలను భూమికి 601 కిలోమీటర్ల ఎత్తులో లోయర్ ఎర్త్ ఆర్బిటాల్లోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వన్వెబ్కు చెందిన మరో 36 శాటిలైట్లను వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరిలో LVM-3M3 రాకెట్ ద్వారా ప్రయోగించాల్సి ఉంటుంది. ఈ ఉపగ్రహాలను వదిలిపెట్టాల్సిన కక్ష తక్కువ దూరంలో ఉండడంతో క్రయోజెనిక్ దశ నింపే 25 టన్నుల ఇంధనాల్లో 5 టన్నుల భారాన్ని ఖర్చును తగ్గించేందుకు CE-20 పేరిట నూతనంగా క్రయోజెనిక్ ఇంజన్ను డిజైన్ చేశారు. సుమారుగా 25 సెకండ్ల పాటు మండించి ఈ ఇంజన్ సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. దీన్ని LVM-3 రాకెట్ ప్రయోగాల కోసమే రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. GSLV మార్క్ 2 రాకెట్ ప్రయోగాలకు CE-12.5, GSLV మార్క్ 3 ప్రయోగాలకు CE-25, వాణిజ్యపరంగా LVM-3 ప్రయోగాలకు CE-20 అనే 3 రకాల క్రయోజెనిక్ ఇంజన్లను అందుబాటులోకి తీసుకురావడం విశేషం. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇస్రో CE-20 ఇంజన్ పరీక్షను విజయవంతంగా పరీక్షించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగాలకు దిగింది. అక్టోబర్ 28వ తేదీన 2 తక్కువ శ్రేణి బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. ఇవి రెచ్చగొట్టే చర్యలేనంటూ దక్షిణ కొరియా దుయ్యబట్టింది. ఉత్తర కొరియా అణుదాడులకు దిగితే కిమ్ పాలన అంతం ఖాయమని అమెరికా హెచ్చరించింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నార్త్ కొరియా అక్టోబర్ 28వ తేదీన
అణు పరీక్షలు చేయడం జరిగింది. అందులో 2 తక్కువ శ్రేణి బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన కొత్త తరం మధ్య శ్రేణి బాలిస్టిక్ మిసైల్ అగ్ని ప్రైమ్ ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరం అబ్దుల్ కలాం దీవిలో మొబైల్ లాంచర్ నుంచి అక్టోబర్ 21వ తేదీన ఉదయం 9:45 ఈ పరీక్ష చేపట్టినట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO వెల్లడించింది. 1000 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల దూరం వెళ్లగలిగే ఘన ఇంధనం కలిగిన ఈ మిసైల్ తాజా ప్రయోగంలో అన్ని రకాల పరిమితులను చేరుకున్నట్లు ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో అమర్చిన రాడర్లు, టెలిమెట్రీ వ్యవస్థలు మిసైల్ నావిగేషన్ ట్రాక్ చేసి పర్యవేక్షించాయని వివరించింది. గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన ఇక్కడే చేపట్టిన అగ్ని ప్రైమ్ ప్రయోగ పరీక్ష కూడా విజయవంతమైనట్లు DRDO పేర్కోవడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అగ్ని ప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతమైందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఈ పరీక్ష నిర్వహించిన వారు ఎవరనంటే DRDO. ఎక్కడ నిర్వహించారనంటే ఒడిశా తీరం అబ్దుల్ కలాం దీవి మొబైల్ లాంచర్ నుంచి అక్టోబర్ 21వ తేదీన దీన్ని పరీక్షించారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అధునాతన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండ్ భారత వైమానిక దళంలో చేరింది. అక్టోబర్ 3వ తేదీన రాజస్థాన్లోని జోధ్పూర్ వైమానిక స్థావరంలో రక్షణ మంత్రి రాజ్నాథ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి సమక్షంలో 4 లాట్ కాంబాక్ట్ హెలికాప్టర్లను వైమానిక దళంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రచండ్లో రాజ్నాథ్ కొద్దిసేపు ప్రయాణించారు. పర్వత ప్రాంతాల్లో ఎడారి వంటి ప్రతికూల వాతావరణంలో పగలు రాత్రి శత్రువులపై దాడి చేయగలగడం ప్రచండ్ ప్రత్యేకత. గగనతలంలోని లక్ష్యాలను గగనతలం నుంచే ఛేదించగల క్షిపణులను, ట్యాంక్ విధ్వంసక మిసైళ్లను, 20 mm తుపాకులను వీటిలో అమర్చవచ్చు. నిమిషానికి 750 తూటాలను పేల్చగల సత్తా వీటి సొంతం. పర్వత ప్రాంతాల్లోని శత్రు సైన్యంపై, ట్యాంకులపై, బంకర్లపై, డ్రోన్లపై ఇవి సులభంగా దాడి చేయగలవని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. 22 ఏళ్ల క్రితం భారత్ కన్న కలలు ఇప్పుడు నెరవేరిందని రాజ్నాథ్ సింగ్ పేర్కోవడం జరిగింది. 1999లో పాకిస్తాన్లో కార్గిల్ యుద్ధ కాలంలో పర్వత ప్రాంతాల్లో తేలికపాటి పోరాట హెలికాప్టర్లు ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి చేసిన పరిశోధన ఫలితమే ప్రచండ్ రూపంలో వచ్చిందని పేర్కోవడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వైమానిక దళంలో చేరినటువంటి ప్రచండ్ LCH అది ఎప్పుడు చేరిందనంటే అక్టోబర్ 3వ తేదీన చేరడం జరిగింది. దీని ప్రత్యేకతలు ఏందనంటే క్షిపణులను, ట్యాంక్ విధ్వంసక మిసైళ్లను, 20 mm తుపాకులను వీటికి అమర్చుకోవచ్చు. అంతేకాకుండా ఒక నిమిషానికి 750 తూటాలను పేల్చగలిగేటటువంటి సత్తా వీటుకుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. గుజరాత్ రాష్ట్రం మోహసనా జిల్లాలోని మొతేరా గ్రామాన్ని దేశంలోనే మొట్టమొదటి సంపూర్ణ సౌర గ్రామంగా ప్రధాని మోడీ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మొతేరాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సూర్య దేవాలయం ఉన్న గ్రామంనే మొతేరాకు పేరుంది. ఇప్పుడు సౌర గ్రామంగా కూడా పేరు తెచ్చుకుంటుంది అని మోడీ వివరించడం జరిగింది. నివాస ప్రభుత్వ భవనాలపై ఏర్పాటు చేసిన 1300 రూఫ్ టాప్ సిస్టమ్ ద్వారా గ్రామానికి అవసరమైన సౌర విద్యుత్ 24 గంటలు నిరంతరాయంగా అందుతుంది. మిగులు విద్యుత్ను నిల్వ చేసేందుకు బ్యాటరీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. స్థానికులు ఉచితంగా కరెంటును వాడుకోవడంతో పాటు అదనపు కరెంటును విక్రయించుకొని డబ్బు సంపాదించుకోవచ్చు అన్నారు. 21వ శతాబ్దంలో స్వయం సమృద్ధి భారత్ సాధనకు ఇటువంటి వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని పేర్కోవడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే సంపూర్ణ సౌరగ్రామం అని దేన్ని అంటారనంటే మొతేరా అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి నివాస ప్రభుత్వ భవనాలపైన 1300 రూఫ్ టాప్ సిస్టంల ద్వారా సౌర విద్యుత్తును వీళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటున్నారని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నవంబర్ 26వ తేదీన ప్రయోగించిన 44 మీటర్ల ఎత్తైన PSLV C-54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ 1117 కిలోల ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఓషన్ షాట్ 03 సహా మొత్తము 1171 కేజీల 9 ఉపగ్రహాలను నిర్దిష్ట కక్షలోకి ప్రవేశపెట్టింది. భిన్న బరువుల ఉపగ్రహాలను వేరువేరు కక్షలోకి
చేర్చేందుకు తొలిసారిగా రాకెట్లో 2 ఆర్బిట్ చేంజ్ థ్రస్టర్లను వాడారు. పిఎస్ఎల్వి రాకెట్తో ఇది 56వ ప్రయోగం. ఈ ప్రయోగం ద్వారా స్విట్జర్లాండ్కి చెందిన ఆస్ట్రోకాట్ సంస్థకు చెందిన 4 ఉపగ్రహాలు, బెంగళూరుకి చెందిన పిక్సెల్ ఇండియా వారి ఆనంద్ శాటిలైట్, హైదరాబాదుకు చెందిన ధృవ స్పేస్ వారి 1.5 కిలోల బరువున్న 2 థైర్బోట్ ఉపగ్రహాలు కక్షలో ప్రవేశపెట్టారు. మొదట 742 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి అక్కడ ఓషియన్ షాట్ను కక్షలో ప్రవేశపెట్టిన తర్వాత కిందకు దిగొచ్చి 516 నుండి 528 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించిన సన్ సింక్రన్స్ ఆర్బిటాల్లో వేరువేరు స్థాయిల్లో మిగతా వాటిని ప్రవేశపెట్టారు. ఇందుకోసం వేరువేరుగా 2 ఆర్బిట్ చేంజ్ థ్రస్టర్లను వాడారు. భారత్, భూటాన్ సంయుక్తంగా తయారు చేసిన ISN-2B ఉపగ్రహాలను ఇక్కడ కక్షలో ప్రవేశపెట్టారు. ఆస్ట్రోకాస్ట్ ఉపగ్రహాలలో అమెరికాకు చెందిన స్పేస్ ఫ్లైట్ వారి పేలోడ్లను వాడడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే PSLV C-54 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి ప్రయోగించారనంటే ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నవంబర్ 26వ తేదీన ప్రయోగించడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. శత్రువులపై పోరుకు బాంబులను గుర్తించడానికి ఎన్నో ఏళ్లుగా డాగ్ స్క్వాడ్ సేవలను మనం చూస్తున్నాం. ఇప్పుడు భారత సైన్యం పక్షుల సాయం కూడా తీసుకుంటుంది. శత్రు డ్రోన్లను కూల్చడానికి డేగలకు శిక్షణ ఇస్తుంది. చైనా సరిహద్దుల్లో భారత్, అమెరికా సంయుక్తంగా యుద్ధ విన్యాసాల్లో భాగంగా నవంబర్ 29వ తేదీన ఈ డేగాస్త్రాన్ని భారత్ ప్రదర్శించింది. భారత సైన్యానికి ఇది సరికొత్త ఆయుధం. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే గతంలో డాగ్ స్క్వాడ్ సేవలను మనం చూసాం, ప్రస్తుతం కూడా చూస్తున్నాం. అలాగే ఇప్పుడు వీటి సరసన డ్రోన్లను వేటాడే గద్దలను కూడా ఇప్పుడు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత్, అమెరికా 18వ ఎడిషన్ సాయుధ దళాల సంయుక్త శిక్షణ విన్యాసాలను ఇరు దేశాల సైనికులు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఔలీ ప్రాంతంలో చైనా సరిహద్దుకు సమీపంలో ఇవి జరుగుతుండటంతో ప్రాధాన్యం నెలకొంది. దీన్ని యుద్ధ అభ్యాసగా అభివర్ణిస్తున్నారు. సంయుక్త విన్యాసాలతో 2 దేశాల సైనికుల మధ్య మెరుగైన సాధన, వ్యూహాలు, టెక్నిక్స్, విధానాలు సాధ్యపడతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ క్షేత్రస్థాయి విన్యాసాలను NAI వార్తా సంస్థ వెలుగులోకి తీసుకొచ్చింది. పతంగులతో శత్రు దేశాల డ్రోన్లను ట్రాప్ చేయడాన్ని చూడొచ్చు. అలాగే ఈ విన్యాసాలలో భాగంగా శునకాలను కూడా వినియోగిస్తున్నారని చెప్పి తెలిసింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే చైనా సరిహద్దుల్లో భారత్, అమెరికా యుద్ధ అభ్యాస్ అనే సాయుధ దళాల సంయుక్త శిక్షణ విన్యాసాలు జరుగుతున్నాయని చెప్పి మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఎన్నో ఎడిషన్ అని అంటే 18వ ఎడిషన్ అని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ క్యాంపస్లో ఇస్రో ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ మిషన్ కంట్రోల్ సెంటర్ను నవంబర్ 25వ తేదీన ప్రారంభించినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. అంతరిక్ష యానం ప్రతి ఒక్కరికి చేరువ కావాలనే ఉద్దేశం ఈ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్తో సహకారం అవుతుందని పేర్కొన్నారు. అగ్నికూల్ అనే ప్రైవేట్ కంపెనీ ఈ లాంచ్ ప్యాడ్ను డిజైన్ చేస్తున్నట్లు వివరించారు. అలాగే అగ్నికూల్ మిషన్ కంట్రోల్ సెంటర్ను కూడా షార్లో ప్రారంభించినట్లు తెలియజేయడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేశంలో తొలి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ఎక్కడ ఉందనంటే తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ క్యాంపస్లో ఉంది అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భూమికి 218 కాంతి సంవత్సరాల దూరంలోని లైరా అనే పాలపుంతలో ఎర్రటి మరగుజ్జు తార చుట్టూ పరిభ్రమిస్తున్న కేప్లర్ 138C, కేప్లర్ 138D అనే 2 గ్రహాలను సైంటిస్టులు తాజాగా కనిపెట్టారు. ఇవి పరిమాణంలో భూమి కంటే 1.5 రెట్లు పెద్దవి. అలాగే ఈ గ్రహం మొత్తం కూడా నీటితో నిండి ఉన్నాయి. నాసా కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ వీటి ఉనికిని బయటపెట్టింది. వాటిపై ఉన్న పదార్థం శిలల కంటే తేలిక, హైడ్రోజన్, హీలియం కంటే భారంగా ఉన్నట్లు సైంటిస్టులు తేల్చారు. కనుక అది ఖచ్చితంగా నీరే అయి ఉంటుందని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. విశ్వంలో ఇలాంటి నీటి గ్రహాల ఉనికి వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నీటి గ్రహాలు అనేటటువంటి భూమి కంటే 1.5
రేట్లు పెద్దవిగా ఉన్న 2 గ్రహాలను కనిపెట్టడం జరిగింది. అవి భూమికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని అంటే 218 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత రక్షణ రంగం మరింత బలోపేతమయ్యే దిశగా కీలక ముందడుగు పడింది. సుఖోయ్ 30 యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ రేంజ్ క్షిపణిని బంగాళాఖాతంలో పరీక్షించారు. బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతమై 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న నౌకను పేల్చేసింది. భారత వాయుసేన సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి నిర్దేశిత లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఉపరితలం, సముద్ర మార్గాలలో సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం వైమానిక దళానికి లభించినట్టయింది అని రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది మేలో సూపర్ సోనిక్ మిసైల్ ఎక్స్టెండెడ్ వర్షన్ను సుఖోయ్ యుద్ధ విమానం నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఇప్పుడు క్షిపణి పరిధి 290 కిలోమీటర్ల స్థాయి నుంచి 400 కిలోమీటర్లకు పెంచారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ను ప్రయోగించడం జరిగింది. ఎవరు ప్రయోగించారు అని అంటే భారత రక్షణ శాఖ వాళ్ళు ప్రయోగించడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో హిమోత్పాదం దేశాన్ని గజగజ వణికిస్తుంది. మంచు తుఫాన్లో చిక్కుకొని ఇప్పటి వరకు 48 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో న్యూయార్క్ వాసులే 27 మంది ఉన్నారు. పశ్చిమ న్యూయార్క్లోని కొన్ని ప్రాంతాలు 8 అడుగుల మేర మంచుతో కూరుకుపోయాయి. ఏకదాటిగా మంచు కురుస్తూ ఉండడంతో ప్రజలు రోడ్లపైకి రావడం అసాధ్యంగా మారిందని న్యూయార్క్ గవర్నర్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 2000కు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో చికాగో, డెన్వర్, డెట్రాయిడ్, న్యూయార్క్, అట్లాంటా విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు. కోలరాడో, కాన్సాస్, కెంటకీ, మిస్సోరీ, ఓహియోలో ప్రాణ నష్టం అధికంగా ఉంది. అమెరికా తూర్పు రాష్ట్రాన్ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినట్టుగా ఉన్నాయని అమెరికా నేషనల్ వెదర్ సర్వీసెస్ తెలిపింది. ఈ రాష్ట్రాల్లో జనాభాలో 2 లక్షల మందికి పైగా విద్యుత్ సదుపాయం లేక విలవిలలాడిపోతున్నారు. ప్రజలు ఇల్లు కదిలి బయటకు రావద్దని NWS హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలోని 48 రాష్ట్రాల్లో -డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికాలో ఏకదాటిగా మంచు కురుస్తుంది. దీన్ని ఒక పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు ఏంటంటే ఈ సైక్లోన్ పేరు US బాంబ్ సైక్లోన్ అనే పేరుతో వీళ్ళు పిలవడం జరుగుతుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.